హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. ఇక కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు ఈ వీడియో చేసే టయానికి నాకు 68 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అయ్యే టయానికి అల్లర్జున్ ఫ్యాన్స్ అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ అలాగే అల్లర్జున్ ఆర్మీ మెంబర్స్ ద్వారా 100 సబ్స్క్రైబర్లు వస్తారా రారా అనేసి ఆలోచిస్తున్నాను. అయితే దీన్ని మీరు రిక్వెస్ట్ అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి. ఈ వీడియో మీరు చూసే ప్రతి ఒక్కళ్ళు అల్లర్జున్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించి డిసెంబర్ 5వ తేదీలోపు 100 సబ్స్క్రైబర్లు వచ్చేలా చేస్తారనేసి అనుకుంటున్నాను. చూద్దాం, 100 సబ్స్క్రైబర్స్ వస్తారా, ఇంకా తక్కువ వస్తారా, లేదా 100 దాటుతారా. ఇక కంటెంట్లోకి వెళ్తే పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ మీద ఎన్నో హోప్స్ పెంచేసింది. అయితే పుష్ప 2లో ఉన్న జాతర ఫైటు ఇంచుమించు 15 నుంచి 16 నిమిషాలు ఫైట్ సీన్ కొనసాగుతుందని మూవీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే కేవలం ఈ జాతర ఫైట్ ఒక్కదానికే 60 నుంచి 70 కోట్ల దాకా ఖర్చు పెట్టేశారంట. ఈ 60 నుంచి 70 కోట్ల బడ్జెట్లో రిహార్సల్స్ కోసమే 15 కోట్ల దాకా ఖర్చు పెట్టేశారంట. ఈ ఫైట్ సీన్ కోసం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులని 300 మంది ఫైట్ మాస్టర్లతో 50 రోజుల పాటు షూటింగ్ చేశారంట. అల్లు అర్జున్ గారు 3 గంటల ముందే సెట్లోకి వచ్చి అమ్మవారి గెటప్ కోసం 3 గంటల పాటు కదలకుండా అలాగే కూర్చొని ఉండేవాడంట. అయితే షూటింగ్ అయిపోయినా కానీ షెట్లో ఉన్నంతసేపు అల్లర్జున్ గారు అమ్మవారి గెటప్లోనే తిరుగుతూ ఉండేవారంట. డైరెక్టర్ సుకుమార్ గారు ఒక కొత్త వేరియేషన్ను అల్లర్జున్లో చూపించేశారు. అయితే సుకుమార్ గారు అలాగే అల్లర్జున్ ఇద్దరూ కలిసి సినిమాను ఒక రేంజ్లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఇద్దరి మధ్య ఎంతో కమ్యూనికేషన్తో మూవీని తీసుకుంటూ వస్తున్నారు. అయితే పుష్ప 2తో అల్లర్జున్ గారు గ్లోబల్ వైడ్లో ఎంతో గుర్తింపు తెచ్చుకోవడం కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్సే 1000 కోట్లు దాటింది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే ఫస్ట్ షో కలెక్షన్ ఎంత వస్తుందో చూడాలి. బాహుబలి 2 తర్వాత వచ్చిన ఏ సినిమా బాహుబలి 2 కలెక్షన్లను క్రాస్ చేయలేకపోయింది. ఆఖరికి రాజమౌళి గారు రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని కలిపి RRR తీసినా కానీ ఇద్దరు స్టార్డంతో కూడా అంత కలెక్షన్లు రాలేకపోయాయి. అయితే పుష్ప 2తో ఆ బాహుబలి కలెక్షన్లను క్రాస్ చేసి పుష్ప 2 నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందా నిలవలేదా అనేసి సినిమా రిలీజ్ అయ్యాక చూడాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.